ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా హేమమాలిని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తన తల్లి కర్రెద్దుల కమలకుమారి మంత్రిగా, భద్రాచలం పార్లమెంటు నుండి 2 సార్లు ఎంపీగా పోటీ చేశారని ఆమె అన్నారు. మాది రాజకీయ ఫ్యామిలీ అని, తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేయడంలో తమ కుటుంబం ముందుంటుందని ఆమె అన్నారు. నా పేరు హేమమాలిని. నేను కరెద్దుల కమలకుమారి గారు వాళ్ళ అమ్మాయిని, రెండో అమ్మాయిని. నేను కరెద్దుల కమలకుమారి గారు సెంట్రల్ మినిస్టర్గా చేశారు. 2 సార్లు ఎంపీగా చేశారు, భద్రాచలం ఎంపీగా చేశారు. తర్వాత NCST కమిషన్ మెంబర్గా 2 సార్లు చేశారు. ఆవిడ పేద ప్రజలకి చాలా సహాయం చేశారు. తర్వాత పోలవరం ప్రాజెక్టుకి లాస్ట్లో రివ్యూ మీటింగ్ కూడా వచ్చారు. ఆవిడతో పాటు నేను కూడా వచ్చాను. అక్కడ పోలవరం పరిసర ప్రాంతాలన్నీ తిరిగాము ఆవిడతో పాటు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు తెలుసు. పరిశ్రమల గురించి కూడా చిన్న తరహా పరిశ్రమల గురించి మాట్లాడటం జరిగింది. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ అన్నీ ఏర్పాటు చేస్తాము మాట్లాడటం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్గా అయ్యేటట్టుగా నేను కంప్లీట్ చేస్తానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను. మా అమ్మగారు నాకు ఆదర్శం. పోలవరం ప్రాజెక్టు గురించి, తర్వాత భద్రాచలం నుంచి పోలవరానికి రైల్వే లైన్ గురించి మా అమ్మగారే ప్రపోజ్ చేశారు. మొట్టమొదటిగా ఆవిడ ఫస్ట్ ట్రైబల్ లేడీ ఇండియాలో ఒక మంత్రిగా రావటం, ట్రైబల్ మినిస్టర్, సెంట్రల్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు మన ఇండియా తరఫు నుంచి. ప్లేస్ భద్రాచలం. మరి మా అత్తయ్య గారు అయినటువంటి కరెద్దుల కమలకుమారి గారి యొక్క రెండవ పాప హేమమాలినితో మేమందరము చాలా హ్యాపీగా నామినేషన్ వేయడానికి వచ్చాం ఇండిపెండెంట్గా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అత్తయ్య గారు ఎంపీగా ఆల్రెడీ పాప చెప్పింది. మరి ఆమె ఏ పదవిలో ఉన్నా కూడా కేవలం పేద ప్రజలకు చాలా ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. వారికి కావలసినటువంటి ఎవరు ఏ పని మీద వచ్చినా కాదు లేదు అనకుండా చాలా చక్కగా వారిని ఆదరించి అద్భుతమైన ప్రేమ కలిగిన వారు. అదేవిధంగా అమ్మాయి కూడా చాలా విషయాలు చెప్పింది. రైల్వే లైన్ కానీ, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ, అలాగే ప్రజలకు కావలసినటువంటి, ముఖ్యంగా పేద ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు పాప చెప్పినట్టుగానే చేద్దామని ముఖ్య ఉద్దేశంతో మా అత్తయ్య గారి యొక్క పేరు మేము నిలబెడటానికి మా పాపని ఇండిపెండెంట్గా నిల్చోబెట్టడం జరిగింది.